ఎవరో ఒకరు పేడ కొట్టండి, ఎవరైనా ఒకరు పేడ కొట్టండి. గౌరవనీయులైన సౌందర్యరాజన్ గారు తిరుపతి బాజాలు వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం నుంచి నాకు చాలా సుపరిచులు, నాకు గురువు, నాకని పెద్దవాళ్ళు, గౌరవనీయులు. ఆయన పాదపద్మాలకు ఎప్పుడు నమస్కరిస్తున్నా. ఇప్పటి వరకు దాదాపు ఆయనతో 100కి పైన 200 దగ్గర కలయికలు జరిగాయి. ఇదే కొల్లూరులో యోసాలు జరిగింది. మహనీయమైనటువంటి మాటలు కొన్ని వినాలి కాబట్టి చక్కగా అందరితో కొంచుతాం. 2 నిమిషాలు గురువు గారు, 2 నిమిషాలు నాది తర్వాత ఏది స్వామి కొనయ్యప్ప అయ్యన కొనయ్యప్ప స్వామి కొనయ్యప్ప అయ్యన కొనయ్యప్ప స్వామి శరణం శరణం కొనయ్యప్ప
కూర్చోవాలని ఎప్పుడో చెప్పా, నన్ను గౌరవించలేదు. కనీసం ఆయనకైనా గౌరవించండి, పెద్ద మనిషికి ఆయనకైనా గౌరవించండి మీరు. ఫస్ట్ మీరు కూర్చోండి, నా మనసులో మీరు కూర్చోండి, వాళ్ళు కూర్చుంటారు. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म यामल्यनिर्भरतया जननी कुमारं स्तन्येन वर्धयति दष्टपयोधरा शतमघमणिनीलाचारुकल्लारास्तात् स्तनभरणमिताङ्गे सान्द्रवात्सल्यसिन्धुः अलकविनयिताभिस्रग्भिराविष्टनाथ विलसतु हृदिगोदा विष्णुचित्तात्मजानः. అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో సూర్య భగవానుడు ధనుర్రాశిలో ఉన్నారు. ఇది కృష్ణమాసం. శ్రీకృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు. అలాంటి కృష్ణమాసంలో ఇక్కడ కొల్లూరు దగ్గర రాజుగౌడ్ మయూరి గారు దంపతులు అద్భుతమైనటువంటి పడి పూజ కేశవ గురుస్వామి వారి యొక్క కరకమలాల ద్వారా జరపడం, అందులో చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి నన్ను ఇక్కడ వారి ప్రతినిధిగా పంపించడం. ఆ శిష్యుడు పవన్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం చిలుకూరులో ఒక పడి పూజ జరుగుతున్నది. అక్కడ ఇరుముడి పడి పూజ, అక్కడ భార్గవ గురుస్వామి అయింది. ఇక్కడ మనం పోవాలి స్వామి అని నేను బోర్డు తీసుకొచ్చినాను. మీ అందరినీ భగవంతుడు అపారమైన వాత్సల్యంతో అనుగ్రహం వర్షంలా కురిపించాలని ఎలాంటి